మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, కోనమనేని గారికి, సాంబశివరావు గారికి, అలాగే మన ఎమ్మెల్యేస్ జాడే ఆదినారాయణ గారికి, రాగమయ్య గారికి, రామదాస్ గారికి, అందరికీ, పాయం వెంకటేశ్వర గారికి, సారీ, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఇవాళ మనకి ఇన్ని రోజులుగా ఎదురు చూసిన నిర్ణయాన్ని అధిష్టానం మనకు అందజేశారు. మనస్ఫూర్తిగా అందరూ కూడా స్వీకరించారు. ఇప్పుడే తుమ్మల గారు చెప్పినట్టు పదే పదే అధిష్టానం అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రతి ఎమ్మెల్యేతో కూడా సంప్రదించి మాట్లాడి తీసుకున్న విలువైన నిర్ణయం ఇది అని చెప్పి మనం గమనించాలి. మన ముందుండేది కేవలం లోక్సభ ఎన్నికలని కాదు, ఒక దేశాన్ని సరిదిద్దుకుండే రాజ్యాంగం ఇచ్చే హక్కుని మనం ఉపయోగించుకొని మహాత్మా గాంధీ నేర్పించిన విధానంగా అహింసా పద్ధతుల్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ఓటేసుకోబోతున్నాము. ఇక్కడ అసెంబ్లీలో మన వాళ్ళందరూ మాట్లాడంగా కేంద్రంలో పార్లమెంటులో చాలా ముఖ్యమైన పాత్ర వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుతూ అంత అల్పాయాసంగా మహిళలు మంగళసూత్రాలు పంచివేస్తారని చెప్పి ఇటువంటి హీనమైన నిందలు కేవలం రాజకీయ స్వలాభానికి ఆయన మాట్లాడుతూ ఉంటే అది చాలా శోచనీయం. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎప్పుడూ మేము ఇట్లా కథలు వినలేదు. ఏదన్నా చెప్తే అసలు ఇవాళ సంస్థలన్నీ కూడా అంచెలంచెలుగా సర్వనాశనం అయిపోతూ ఎన్నికలు అంటే ఆశ్చర్యపోయే అవసరం కూడా లేదు. ఇవాళ ఎన్నికలు వస్తాయి అంటే ఈడీ మీ ఇంటికి వచ్చేది తథ్యం. ముఖ్యమంత్రులనే ఎలక్షన్ కోడ్ వచ్చినాక విగ్రహాలకి తలలు కప్పేసి మూటలు కట్టేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్. కానీ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎన్నుకున్న ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టడం కొత్త సాంప్రదాయంగా మనం భావిస్తున్నాం. ఈ ఎలక్షన్లో ఓటేసుకుండేది ఒక వ్యక్తి కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు, మనందరము పుట్టుకతో మనకు పెంచి పోషించిన విలువైన హక్కుల కోసం. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని తల్లిదండ్రులు కష్టాలు చేసి పిల్లల్ని పెంచి పోషించిన తర్వాత ఇవాళ మీరు మీ వయసు వచ్చిన పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తున్నారో గమనించండి. ఉద్యోగం వచ్చేది కేవలం ఆదాయం కోసం కాదు కదా, ఉద్యోగం వచ్చేది ఒక ఇంటిని నిలబెట్టేదానికి, వయసు వచ్చిన పిల్లవాడికి సమయ సందర్భంగా వివాహం చేసేదానికి, మీ వంశం, మీ కుటుంబం, మీ గోత్రం ఇవన్నీ కూడా ముందుకు సాగేదానికి ఎన్నో బాధ్యతలు వహించి ఇవాళ రఘురామ్ గారికి మనము లోక్సభ టికెట్ ఇచ్చి ఆయనకి ఏదో బహుమతి మనం అందించడం లేదు, గొప్ప బాధ్యత ఆయన భుజస్కంధాల మీద మోపబోతున్నాము. నాకు ఎంతో అండగా, నేను రాజ్యసభలో, వారు లోక్సభలో, ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ మీరు ఎన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ముక్త కంఠంతో ఒకటే మాట మేము మాట్లాడగలిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మనకు ఉన్న హక్కులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరుద్యోగ సంఖ్య పెరుగుతూ పోతా ఉంది. ఉద్యోగాలు పెరుగుతూ పోతూ ఉంటే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి, ఆదాయాలు తరిగిపోతున్నాయి. ఈ వాస్తవాలు గ్రహించి ఓటేసుకునేదానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు ఇటువంటి అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళకి రాజకీయాలు కొత్త కాదు. వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు, ఎన్నోసార్లు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, భూములు దానం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా పంచిపెట్టిన వారు, వారు ఫాదర్ కూడా మాకు బాగా తెలుసు. కాబట్టి మంచి నిర్ణయానికి మనం ఖమ్మం జిల్లాగా మనం ప్రజానికంగా అందరం కూడా ఒక మంచి అభ్యర్థిని దిగ్విజయంగా గెలుపు తథ్యం. మెజారిటీ ఎంత అనేది సవాల్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఈ విధంగా
వాళ్ళు మతతత్వ రాజకీయాలు నాకు తెలీదు. మొన్న ప్రధానమంత్రి చెప్పే వరకు నాకు తెలీదు. హిందూ వధువులు మంగళసూత్రాలు తీసి ముస్లిమ్స్కి ఇచ్చేస్తారంట. అంటే దేశ ప్రధానమంత్రి ముస్లిమ్స్కి ప్రధానమంత్రి కాదనమాట. ఆయన వ్యవహరించే విధానాలు నాకు అర్థం కావటం లేదు. ముస్లిం సోదరులకి ఆయన ప్రధానమంత్రి కాదు కాబట్టి కాపాడుకుండేది మా కర్తవ్యం అని చెప్పి ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనేది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. స్కూళ్ళల్లో పిల్లలకి మనం పాటలు నేర్పిస్తున్నాము. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా. మీకు అందరికీ తెలుసా? అంత గర్వంగా పాడే పాట, దేశ సాంప్రదాయం గురించి చెప్పే పాట ఎవరు రాశారో మీకు తెలుసా? అది రాసింది కూడా ఒక ముస్లిమే అనేది బహుశా ప్రధానమంత్రి గారు ఎప్పుడు చదువుకోలేదు. ఈ విధంగా విచ్చలవిడిగా ద్వేషాలు పెంచి రాములి వారిని బ్యాలెట్ బాక్స్లో దింపేసిన కర్మ శ్రీరాములు వారు కూడా క్షమించడు. వచ్చే ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత మీరు కూడా గ్రహిస్తారు. భద్రాచలం రాములు వారిని మనం ఎప్పటి నుంచో పూజించుకున్న వాళ్ళమి. మనకి రాములు వారు కొత్త కాదు. ఇంకా వెంకటేశ్వర స్వామికి టాటాను పూజించిన దేవుళ్ళందరినీ కాదనుకుంటే ఇది చాలా శోచనీయం. సుఖంగా సౌమ్యంగా అందరం కలిసికట్టుగా బతికి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి అంటే మంచి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఆ మంచితనానికి గుర్తింపుగా ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు మనకి రఘురామరెడ్డి గారిని ఇవ్వటం మన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, వారందరూ కూడా కలిసికట్టుగా మేమంతా ఒక మంచి టీం. కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే ఎదురే లేదు అనేది మీరందరూ గ్రహించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ చూశారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎంతైనా మనకు అవసరం, ముఖ్యం. భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నామనేది గుర్తించి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి మీరు ఏపిచ్చి ఎండుంది నీడుంది అని గంట కోసం మనం తహతహలాడితే 5 ఏళ్ళు భగవంతుడిచ్చిన ఆయుస్సు ఒకరి అరిచేతిలో పెట్టబోతున్నామనేది గమనించండి. దేశం బాగుపడిందా అంటే నిరుద్యోగ సంఖ్య మీకు ప్రూఫ్. పేదరికం తరిగిపోయిందా అంటే రోజు మీరు చూస్తున్నారు. రూపాయి పోగు చేసి ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే విదేశాలు పంపిస్తే మీరు సంపాదించిన రూపాయి విలువ రోజుకి తరిగిపోతూ ఉంది. మహిళలు పోగు చేసుకున్న కాస డబ్బులు కూడా అట్టబెట్టేశారు. ప్రధానమంత్రి గారు మహిళా మంగళసూత్రాల గురించి అంత సులభంగా ఆయన మాట్లాడారు. మా మాంగళ్యం అనేది మగవాళ్ళు మీ ఆయుస్సు మా ముడిలో, మా మెడలో పెట్టారు. మీ భారం మేం మోస్తున్నాం. మీ వంశం, మీ గోత్రం, మీ కులం అన్నీ కూడా మేము మోస్తున్నాం. మోసిందే కాక మీ పిల్లల్ని పెంచి పోషిస్తున్నాం. మీకు ఆర్థిక శక్తి లేనప్పుడు, రైతు ఎండిపోయినప్పుడు, చేయి సాపలేక ఆత్మహత్యలు ఆలోచించినప్పుడు మహిళా మాంగళ్యాల్ని మేము గిరివి పెట్టి మీకు అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాము. అర్థం చేసుకోండి ఆ మాంగళ్యం విలువ ఏంటో. ఆ విధంగా ఇంట్లో తిండి లేకపోయినా, పిల్లలు విదేశాలు పోవాలన్నా మా నగల్ని తాకట్టు పెట్టి మా స్త్రీధనంగా మేము భావించలేదు, కుటుంబ ధనంగా భావించి కేటాయించిన వాస్తవాలు మీకు అందరికీ తెలుసు. ఈ వాస్తవాలు మార్చుకొని మళ్ళీ మీ ఇంట్లో స్త్రీధనం నిలబడాలంటే, పెంచిన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే, చైనా ఆ పక్క కాళ్ళు దువ్వుతూ ఉంది. నేపాల్ మన తమ్ముడు అనుకున్న వాళ్ళు కూడా ఉరిమి చూస్తున్నారు. శ్రీలంక పరిస్థితి మీరు గమనిస్తే మీరు భయపడతారు. అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ భారతదేశ ప్రభుత్వ అధికారులకి వీసాలు ఇవ్వటం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చైనాలో ఉన్నారని చైనా మనకు చెప్తుంది. మణిపూర్లో మానభంగాలు జరిగాయి. హర్యానాలో మహిళలు మెడల్స్ సంపాదించి దేశ ప్రతిష్ట పెంచితే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వాణ్ణి కనీసం ఆ పదవి నుంచి కూడా తొలగించలేని నిస్సహాయ పరిపాలన ప్రభుత్వం బీజేపీని తీవ్రంగా ఖండిస్తూ మీరందరూ కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని మరీ రుజువు చేసుకునే విధానంగా అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తారని, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని, మన మంచి అభ్యర్థి గారి
రఘురామరెడ్డి గారిని మనము ఆదుకుంటామని. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాల్లో మనకు కావాల్సిన అవకాశాలన్నీ కలిగించుకునే విధానం ఇదే. మీరు కూడా అభ్యర్థులుగానే ప్రవర్తించి తిరుగుతారని కోరుతూ సెలవు మరి.